ఏదర రామకృష్ణ గారు, సూటిగా ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నా. స్టాక్ మార్కెట్లో అదృష్టవంతులు ఎవరు అంటే ఏం చెప్తారు మీరు దానికి? సూటిగా అడిగినప్పటికీ చాలా లోతైన ప్రశ్న అని చెప్పుకోవచ్చండి. అంటే ముఖ్యంగా మనం ఒక ఎపిసోడ్ చేసామండి. అంటే ఈరోజు ఒక సీక్రెట్ చెప్దాం ప్రేక్షకులకి. అసలు స్టాక్ మార్కెట్లో అదృష్టవంతులు చివరిలో ఆ సీక్రెట్ రివీల్ చేద్దాము. అంటే బేసిక్గా మనం ఒక ఎపిసోడ్ చేసామండి స్టార్టింగ్లో, చాలా అంటే 1-2 సంవత్సరాల క్రితం బహుశా. దాంట్లో అంటే మన చేతిలోనే, అంటే మన చేతి వేళల్లోనే మనం అన్ని రూల్స్ గుర్తుపెట్టుకోవచ్చని ఒక ఎపిసోడ్ చేయడం జరిగింది. సో వాటికి మనం ఏం చెప్పామంటే, థంబ్ ఫింగర్ అంటే స్ట్రాంగ్ కంపెనీస్ సెలెక్ట్ చేసుకోవాలి, అంటే స్ట్రాంగ్ ఫింగర్ కాబట్టి. అట్లాగే ఇండికేట్ చేసే ఫింగర్ని, ఆ ఫింగర్ ద్వారా మనం అంటే రైట్ ప్రైస్ ఎంచుకోవాలని చెప్పడం జరిగింది. అట్లాగే రింగ్ ఫింగర్కి వచ్చేటప్పటికి ఒక మ్యారేజ్ లాగా కమిటెడ్గా చాలా కాలం పాటు షేర్స్ ఉంచుకోవాలని చెప్పింది. అట్లాగే లాస్ట్ ఫింగరు, షార్ట్ ఫింగరు, లేకపోతే వాటికి లీక్స్ ఉండకూడదని, అంటే మనం ఫైనాన్స్కి తెచ్చి కానీ, లేకపోతే షార్ట్ టర్మ్ ఫండ్స్ కానీ స్టాక్ మార్కెట్లో పెడితే డబ్బులు రావని చెప్పడం జరిగింది. అన్నిటికంటే ముఖ్యమైనది మిడిల్ ఫింగరు, అది బిగ్ ఫింగర్ అన్నమాట. అంటే మన పొజిషన్ సైజ్ పెద్దగా ఉండాలి. అంటే మన పొజిషన్ ఎక్కువగా ఉన్నట్లయితే మనకు ఎక్కువ లాభం వచ్చే అవకాశం ఉంది. దీని గురించి మనం ఈరోజు స్ట్రెస్ చేద్దామండి. అట్లాగే ఈ పర్టికులర్ వీడియో కూడా లింక్ మనం కింద ఇస్తే మళ్ళీ ఒకసారి ప్రేక్షకులు చూస్తారు. సో ముఖ్యంగా ఈ సీక్రెట్ ఏంటంటే, స్టాక్ మార్కెట్ని రకరకాలుగా రివ్యూ చేస్తుంటారు, రకరకాలుగా అనలైజ్ చేస్తారు షేర్ల గురించి, వాటి గురించి. అనలైజ్ చేసేటప్పుడు ఈ బేసిక్గా ఫండమెంటల్లీ గుడ్ కంపెనీస్, వీటిని గురించి అనలైజ్ చేయడం ఓకే. కానీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూస్తారు, దాంట్లో ప్రమోటర్స్కి ఎంత వాటాలు ఉన్నాయి, తర్వాత ఎఫ్ఐస్కి ఎంత వాటాలు ఉన్నాయి, డిఐస్కి ఎంత వాటాలు ఉన్నాయి. సో జనరల్గా కొంతమంది ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎఫ్ఐ వాటాలు, డిఐ వాటాలు చాలా ప్రముఖంగా అబ్జర్వ్ చేస్తారు. ఎందుకంటే అట్లీస్ట్ మనం రీసెర్చ్ చేయలేకపోయినా వాళ్ళైతే ఉన్నారు కాబట్టి, వాళ్ళు రీసెర్చ్ చేసి ఉంటారు కాబట్టి కొంత భరోసాతో స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవుతుంటారు. సో ఇది దాటుకొని ఇంకా ఫర్దర్గా కొన్ని అనలైజ్ చేసేటప్పుడు కంపెనీకి అప్పులు ఎంత ఉన్నాయి, అంటే అప్పు లేనివాడు అత్యంత భాగ్యశాలని, అదృష్టవంతుడు అని చెప్తూ ఉంటారు. సో అప్పు లేని కంపెనీలు నడవడం సులభం అని వారన్ బఫెట్ కూడా చెప్పాడు. అంటే ఎంత తక్కువ తెలివితేటలు ఉన్నా కానీ అప్పు లేని కంపెనీని ఎవరైనా నడపగలరు. అప్పులో ఉన్న కంపెనీ నడవడం అంత కష్టం, అంటే అంత ఈజీ కాదు. కాబట్టి ఇట్లాంటి విషయాలన్నీ సేకరించవచ్చు మనం. అట్లాగే కంపెనీ ప్రమోటర్స్ ప్లెడ్జ్ పెట్టారా అంటే 2-3%, 5% వరకు ఓకే, అంటే వాళ్ళ పర్సనల్ అవసరాల కోసం, షార్ట్ టర్మ్ అవసరాల కోసం పెట్టచ్చు. కానీ కంపెనీలో వాటాల్లో 70%, 80%, 100% ప్లెడ్జ్ పెట్టే ప్రమోటర్స్ ఉన్నారు మార్కెట్లో. అలాంటి కంపెనీలను అవాయిడ్ చేయమని మనం చెప్తూ ఉంటాం. సో అలాంటి కంపెనీస్ని అవాయిడ్ చేసి ప్లెడ్జ్ పెట్టని కంపెనీస్ని మనం చూస్ చేసుకుంటూ ఉంటాం. అది కూడా ఓకే. ఇలాంటి ఫండమెంటల్ అనాలిసిస్లు చేస్తారు, సో టెక్నికల్ అనాలిసిస్ చేస్తారు. కానీ అన్నిట్లో నెగ్లెక్ట్ చేసే అంశం ఏంటంటే సైజు. ఇన్ని ప్రక్రియలు చేసిన తర్వాత ప్రాపర్ సైజులో ఇన్వెస్ట్ చేయలేరు. ప్రాపర్ సైజులో ఇన్వెస్ట్ చేయకుండా టూ మచ్ డైవర్సిఫికేషన్ చేస్తూ ఉంటారు మార్కెట్లో. ఈ టూ మచ్ డైవర్సిఫికేషన్ చేయడం వల్ల కూడా మార్కెట్లో ఇబ్బందులు ఉన్నాయి. సో ఎక్కువ డైవర్సిఫై చేయటం వల్ల వాళ్ళ రిటర్న్స్ అనేవి కన్స్ట్రైన్ అయిపోతాయి, అంటే రిటర్న్స్ తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. జస్ట్ లైక్ ఏ మ్యూచువల్ ఫండ్, అంటే మీకు అబ్నార్మల్ రిటర్న్ కావాలి, సీరియస్ ఇన్వెస్టర్గా, లేకపోతే ఒక అదృష్టవంతుడిగా ఎలా మారాలంటే, పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ మనం డేటా చూసినప్పుడు వాళ్ళు పెద్ద క్వాంటిటీస్లోనే కొంటారు. సో వాళ్ళు కాన్సన్ట్రేటెడ్ పోర్ట్ఫోలియోస్ రన్ చేస్తారు. ఇది ఒక సీక్రెట్ అండి. సో నెక్స్ట్ నేను చెప్పబోయే సీక్రెట్ ఏంటంటే, షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ఇందాక మనం అనుకున్నాం, అంటే ప్రమోటర్ వాటాలు ఎంత ఉన్నాయి, ఎఫ్ఐస్, డిఐస్, లేకపోతే పబ్లిక్ అంటే రిటైల్ ఇన్వెస్టర్స్, అలాగే హెచ్ఎన్ఐస్ కలిపి పబ్లిక్ వాటాలు ఎంత ఉన్నాయి చూడొచ్చు. అది ఏ వెబ్సైట్లోనే దొరుకుతుంది. కానీ నేను చూడమనేది ఎక్కడంటే, మీరు యాన్యువల్ రిపోర్ట్ ఓపెన్ చేయండి. యాన్యువల్ రిపోర్ట్ అది పీడిఎఫ్ రూపంలో మనకి బీఎస్సీ, ఎన్ఎస్సిలో మనం షేర్ ప్రైస్ టైప్ చేసిన తర్వాత యాన్యువల్ రిపోర్ట్ అనే లింక్ క్లిక్ చేస్తే మనకి యాన్యువల్ రిపోర్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఏ కంపెనీదైనా. ఆ యాన్యువల్ రిపోర్ట్లో షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ డిఫరెంట్ వేలో ఇస్తారు. అంటే ఎఫ్ఐస్కి ఎంత ఉన్నాయి, డిఐస్కి ఎంత ఉన్నాయి, అది ఇవ్వటం కాకుండా 0 to 100 షేర్లు ఎంతమంది దగ్గర ఉన్నాయి. ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీలో ఒక 10 లక్షల మంది షేర్ హోల్డర్స్ ఉన్నారనుకుందాం. 0 to 100 అనేది దాదాపుగా ఒక 7-8 లక్షల మంది దగ్గర ఉంటాయి
నెంబర్స్. అలాగే 100 షేర్ల నుంచి 500 షేర్లు చూస్తే ఒక 2-3 లక్షల మంది ఉంటాయి. ఈ నెంబర్స్ అంటే ఎన్ని షేర్స్ హోల్డ్ చేస్తున్నారు ఇండివిజువల్స్ లేకపోతే ఎఫ్ఐస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇవి చూస్తే మీరు ఒక 5,000 క్వాంటిటీ దాటిన తర్వాత చూస్తే 5,000, 10,000 క్వాంటిటీ దాటిన తర్వాత చూస్తే 5,000 క్వాంటిటీ హోల్డ్ చేసే ఇన్వెస్టర్ కానీ 10,000 క్వాంటిటీ హోల్డ్ చేసే ఇన్వెస్టర్లు కానీ చూస్తే అక్కడ నెంబర్స్ వచ్చేటప్పటికి 200-300 ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేస్తే ఆ 200-300లో దాదాపుగా సపోజ్ 300 మంది మాత్రమే 5,000 దాటి ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకోండి ఒక కంపెనీలో. అంటే ఆ 300లో దాదాపుగా 280-270 మంది పెద్దవాళ్ళే ఉంటారు. ఎఫ్ఐస్ కావచ్చు, డిఐస్ కావచ్చు, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, ఫారెన్ ఇన్స్టిట్యూషన్ కావచ్చు, ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ కావచ్చు, ప్రమోటర్స్ కావచ్చు, లేకపోతే ఇంకా హెచ్ఎన్ఐస్ కావచ్చు. అంటే ఆర్డినరీ ఇన్వెస్టర్స్, హెచ్ఎన్ఐ ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు కేవలం ఆ 300 మందిలో కేవలం 20-30 మంది మాత్రమే ఉంటారు. సో కొన్ని సందర్భాల్లో మీరు 1,00,000 షేర్లు హోల్డ్ చేస్తున్నారు అనుకోండి ఒక చిన్న కంపెనీలో, కేవలం ఆ కంపెనీ షేర్ 20 రూపాయలే ఉండొచ్చు. 1,00,000 షేర్లు ఇన్వెస్ట్ చేస్తే ఆ కంపెనీలో మీరు 1% వాటాదారుడు కూడా అవ్వచ్చు. సో పబ్లిక్ డొమైన్లో అంటే పబ్లిక్లోకి మీ పేరు కూడా లిస్ట్ అవుతుంది. గ్రేటర్ దాన్ 1% ఉన్న వాళ్ళందరికీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూపిస్తారు. సో మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు పెద్ద క్వాంటిటీ అంటే మరి 1,00,000 క్వాంటిటీ అవసరం లేదు. 5,000, 10,000 ఇన్వెస్ట్ చేసే 5,000 క్వాంటిటీ, 10,000 క్వాంటిటీ ఒక కంపెనీలో పెట్టినప్పుడు మీరు ఆటోమేటిక్గా ఆ అదృష్టవంతుల జాబితాలో చేరిపోతారు. అంటే ఎప్పుడు ఆ కంపెనీ మల్టీ బ్యాగర్ అయినప్పుడు. మనం చెప్పిన ఉదాహరణలు ఇవన్నీ కూడా అంటే లాంగ్ టర్మ్లో మీరు ఇన్వెస్ట్ చేస్తూ మంచి కంపెనీ కొని ఆ కంపెనీలో లాంగ్ టర్మ్ మీరు ఉన్నట్లయితే మీరు వాల్యూమ్ కూడా కరెక్ట్ సైజ్ పొజిషన్ కనుక పెట్టినట్లయితే ఆ 20, 30, 50 మంది అదృష్టవంతులు చేరుతారు. అంటే దాదాపుగా రాష్ట్రానికి ఒకడు లేకపోతే రాష్ట్రానికి 2 అదృష్టవంతులు ఉంటారు. మిగతా వాళ్ళందరూ ఈ అదృష్టవంతుల గురించి లేకపోతే ఆ షేర్ ప్రైస్ మూవ్మెంట్ గురించే మాట్లాడతారు. 10 ఏళ్ల క్రితం 20 రూపాయలు ఉండే షేరు ఈరోజు 500 అవ్వచ్చు. అంటే దాదాపుగా 25 రెట్లు పెరగటం మనం చూస్తున్నాం. 25 రెట్లు పెరిగిన షేర్లో మనకు 100 షేర్లు ఉండటం వల్ల ఉపయోగం లేదు. అదే మీకు 5,000, 10,000 షేర్లు ఉన్నారనుకోండి, అది మీరు అదృష్టవంతుల జాబితాలో ఉన్నట్లు లెక్క. ఇదే సీక్రెట్ అండి అదృష్టవంతులు అవ్వాలంటే. అంటే మీరు మీ బెట్ సైజుని పెంచాలి. అంటే మీరు చేసే ఇన్వెస్ట్మెంట్ సైజ్ని అంటే నా దగ్గర కేవలం 5 లక్షలే ఉన్నాయి కదండి, 10 లక్షలు ఉన్నాయి కదా అనుకోవచ్చు. అంటే మీరు కాన్సన్ట్రేటెడ్ పోర్ట్ఫోలియో బిల్డ్ చేసినప్పుడు 3-4 లక్షలు ఒకే కంపెనీలో పెట్టగలిగితే ఏదో ఒక కంపెనీ మల్టీ బ్యాగర్ అయినప్పుడు మీకు ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది నేను చెప్పే సీక్రెట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఎదర రామకృష్ణ గారు. స్టాక్ మార్కెట్లో నిజమైన అదృష్టవంతులు ఎవరు అనే అంశం గురించి చాలా క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.